కాంగ్రెస్ పార్టీ అంటేనే అట్లాంటి పార్టీ అనేటువంటిది. ఎట్లాంటి పార్టీ అని అడుగుతారా? ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకున్నటువంటి పార్టీ, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడిచే పార్టీ. ఏ పార్టీలో లేని ఫ్రీడమ్, ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో మస్తు అయితే ఉంటుంది. ఇక కొత్త పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం చెప్పిండంటే, ప్రతి బుధ శుక్రవారాల్లో మంత్రులు అంటే ఈ బుధవారం ఓ మంత్రి, శుక్రవారం ఇంకో మంత్రి, అట్లా ప్రతి బుధ శుక్రవారాల్లో మంత్రులు వచ్చేసి గాంధీ భవన్లో కార్యకర్తల ప్రజల సమస్యలు వినాలి, ఆ ప్రజా సమస్యలు తీర్చేలా పని చేయాలన్నటువంటి ఓ షెడ్యూల్ని కూడా ప్రకటించారు. ఫస్ట్ వారము ఆ సెకండ్ జరిగినటువంటి ఆ సమావేశము, ఆ కాన్ఫరెన్సు సక్సెస్ఫుల్గా జరిగిందంట. ఆ తర్వాత మంత్రుల డేట్లు కూడా ఇచ్చిండ్రు. ఈ పలానా డేట్ ఈ మంత్రి వస్తాడు, పలానా డేట్ ఇంకో మంత్రి వస్తాడని చెప్పిండ్రు. కానీ ఆ మంత్రులు ఆ సమావేశాలకి సరిగ్గా రావట్లేదంట. ఇక్కడే మహేష్ కుమార్ గౌడ్ కానీ పీసీసీ అని హార్ట్ అవుతున్నారంట. అంటే ప్రభుత్వ అధికారిక పనులు చేయాల, దాంతోపాటు గాంధీ భవన్ చెప్పినటువంటి పీసీసీ ప్రెసిడెంటు లేదంటే పీసీసీ కార్యవర్గం చెప్పిన పనులు కూడా మంత్రులు చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళైతే మదన పడుతున్నారంట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరి పెత్తనం వాళ్ళది. పాపం మహేష్ కుమార్ గౌడ్ ఈ మధ్యనే ప్రెసిడెంట్ అయ్యిండు. ఇంకా పార్టీ మీద మొత్తం పెత్తనం అయితే రాలేదు. జనరల్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు పార్టీ మీద పెత్తనం ఉండే, పీసీసీ ప్రెసిడెంట్గా అందరినీ శాసించే స్థాయిలో ఉండే. కానీ మహేష్ కుమార్ గౌడ్ నిన్న మొన్ననే వచ్చిండు. ఆ వచ్చిన ఆ వీక్లోనే ఈ మాట చెప్పిండు, మంత్రులందరూ రావాలి, ప్రజా సమస్యలను వినాలి, గాంధీ భవన్కి కూడా రిపోర్ట్ చేయాలని చెప్పేసి. అక్కడ మంత్రులు అయితే విఫలమవుతున్నారంట. అంటే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, అక్కడ పాల్గొని ఇంకా పోయి ఇక్కడ లేటు కావడం వల్ల మహేష్ కుమార్ గౌడ్ లేదంటే పీసీసీ ఏం చెప్తుందంటే, మీకు అలాట్ చేసినటువంటి డేట్లలో కంపల్సరీ ఈ గాంధీ భవన్కి మీ టైం స్పెండ్ చేయాలనేటువంటిది కూడా డిమాండ్ అయితే చేస్తున్నారంట. దాంతోపాటు నేతలకు మంత్రులకు సూచిస్తున్నారంట, స్పీచ్ల్లో మార్పులు రావాల్సిందే అని చెప్పేసి. మనం చూసిండే మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయిపోయినటువంటిది. నాగార్జున ఫ్యామిలీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలామంది సినిమా సెలబ్రిటీలు పొలిటికల్గా చాలా డ్యామేజ్ అయితే జరిగిందని చెప్పాలా. చాలామంది కొద్దిమంది కూడా రియాక్ట్ అయ్యారు, ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు కూడా. ఎందుకంటే ప్రతిపక్షం ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే వీళ్ళు నోరు కంట్రోల్లో ఉండాల్సినటువంటిది. అంటే ప్రతిపక్షానికి పాలక పక్షానికి ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది. ప్రతిపక్షం వాడు ఏంది, వాడు ఎవరికి ఆన్సరబుల్ కాదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. కానీ పాలకపక్షం అనేటువంటిది అధికారులు అనేటువంటి వాళ్ళు, అధికారం ఉన్నోళ్ళు అనేటువంటి వాళ్ళు నోటిని కంట్రోల్లో ఉండాలి, చేతుల్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం గుర్తిస్తుంటుంది. గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పాటు చేసినటువంటిది, పుష్కర కాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి కేసీఆర్ను ఈరోజు ఎందుకు దూరం పెట్టిండ్రు తెలంగాణ ప్రజలంటే, నోటి దురుసు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఇష్టం ఉన్నట్లు వివరించడం, మేమే రాజులం అన్నట్టు ఫీల్ కావడం వల్ల 10 ఏళ్ళు పాలించినటువంటి కేసీఆర్ను పాతాళానికి పడగొట్టిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లకి పరిమితం చేసిండ్రు. కేవలం ఏంటంటే నోటి దూల వల్లనే. అంటే మీడియా వాళ్ళకి వాల్యూ లేకుంటుండే, పొలిటీషియన్స్కి వాల్యూ లేకుంటుండే, ఎమ్మెల్యేలకు వాల్యూ లేకుంటుండే, ఇట్లా అన్ని వర్గాలను ప్రజల్ని కూడా ఈ టైప్లో మాట్లాడుతూ ఉండే. అట్లా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు నోట్నైతే కంట్రోల్లో పెట్టుకోవాలి. దాని మీద కూడా పీసీసీ వర్క్ చేస్తుందంట, చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుందంట. చూద్దాం మరి ఫ్యూచర్లో కూడా, గతంలో జరిగిన గతం కథ, కానీ ఫ్యూచర్లోనైనా సరే నేతలంతా నోటిని కంట్రోల్లో పెట్టుకొని ఈ 5 ఏళ్ళు కూడా తెలంగాణను సాఫీగా పరిపాలించాలనే పీసీసీతో పాటు మనం కూడా కోరుకుందాం.